ప్రస్తుతం రష్మిక క్రేజ్ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. 3 పువ్వులు 6 కాయలుగా దూసుకుపోతున్న రష్మిక కెరీర్ ఇప్పుడు పీక్స్లో ఉంది. ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్డమ్ అందుకుంది రష్మిక. ఆ తర్వాత వచ్చిన యానిమల్ సినిమాతో బాలీవుడ్లో దుమ్ము దులిపేసింది. నిజానికి యానిమల్ సినిమా కంటే ముందే హిందీలో గుడ్ బై, మిషన్ మజ్ను వంటి సినిమాలు చేసింది రష్మిక. కానీ ఈ సినిమాలు అమ్మడి బాలీవుడ్ కెరీర్కు ఏమాత్రం కలిసి రాలేదు. కానీ యానిమల్ రిలీజ్ అయ్యాక నేషనల్ క్రష్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ప్రజెంట్ రష్మిక చేతిలో పుష్ప 2, కుబేరా వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్తో పాటు ద గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో అనే లేడీ ఓరియంటెడ్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్లో రష్మికకు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయట. లేటెస్ట్గా ఒకేసారి 3 హిందీ చిత్రాలకు సైన్ చేస్తున్నట్లు బీటౌన్ వర్గాలు సమాచారం. ఈ సినిమాలతో రష్మిక బాలీవుడ్ని ఏలడం పక్కా అంటున్నారు. ఒకేసారి 3 సినిమాలకు సైన్ చేసిందంటే ఖచ్చితంగా రష్మిక బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్కు కమిట్ అయ్యే ఛాన్స్ ఉంది. త్వరలోనే ఈ 3 చిత్రాల వివరాలు బయటికి రానున్నాయి. ఇక యానిమల్ తర్వాత రష్మిక హిందీలో రెమ్యునరేషన్ కూడా పెంచినట్లు తెలుస్తుంది. కానీ ఇటీవలే ఇది నిజమైతే బాగుంటుందనే కామెంట్స్ చేసింది అమ్మడు. అయినా కూడా రష్మిక గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్లు టాక్ ఉంది. ఏదేమైనా రష్మిక ఖాతాలో యానిమల్ దెబ్బకు 3 సినిమాలు పడ్డాయనే చెప్పాలి.